గానామృతం. రావోయి విఘ్నరాజా నీ మూషికంబునెక్కి, రావోయి విఘ్నరాజా. ఇద్దరి తల్లుల బడిలో ముద్దుగా పెరిగితివయ్యా, ఏ పనికైనా నిన్నే ముందుగా కొలిచెదమయ్యా. గజముఖ వదనా దేవా పావన చరితుడవయ్యా, పశుపతి నందన రావా పార్వతి పుత్రుడవయ్యా. వెంకటేశ్వర చరితం పాడగ తలచితినయ్యా, అపశృతి అన్నది లేక ముందుకు నడుపుము తండ్రి. శ్రీ వెంకటేశ్వర స్వామి పాట. ఓ శ్రీనివాస శ్రీ వెంకటేశ, పట్టితి పదములు గోవింద, వకులామాత ఇంటను నీవు కరాల బిడ్డగా చేరవురా. పద్మావతిని పరిణయమాడి కళ్యాణమూర్తివి అయినావు, కలియుగమందున అవతార పురుష కరుణామూర్తి కమనీయ రూప, ఇంటింట నీవే ఇలవేల్పువయ్యా, ఆపదలు తొలగింపరావయ్యా. ఏడు కొండల పైన నీవు నిండుగా కొలువై ఉన్నావురా, తిరుమల కొండకు వచ్చాము దేవా, దర్శనమిచ్చి బ్రోవుమురా. పండితుడైనా పామరుడైనా నీ పద సేవకు ఒకటేనురా, రారాజైనా నిరుపేదైనా భక్తితో పిలచిన పలికేవు. భక్తి అనే నావను పట్టి ఉన్నాము దేవా, కరుణించరా. జ్ఞానమనే తెడ్డును వేసి భవసాగరమును దాటించరా. నీ పాట వ్రాసిన బాలరత్నం నీ పూజకు ఒక పువ్వేనురా, తప్పులు ఉన్నా మన్నించు తండ్రి, నీవిచ్చిన నీ పలుకులురా. ఈ వెంకటేశ్వర గానామృతం. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా, ఏడు కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందు కదా. వైకుంఠంబున భృగువు శ్రీహరి వక్షస్థలమును తన్నుట. వైకుంఠంబున పాలకడలిపై శ్రీ మహావిష్ణువు పవలించా, ఆదిలక్ష్మియు పాదములొత్తగా చూచిన వారిదే జన్మము ధన్యం. ఆ సమయంబున భృగుమునీంద్రుడు వైకుంఠమునకు అరుదెంచే, ఆసనమిచ్చి ఆదరించలేదని కోపము కాలదన్నెను. కడు వినయంబున కమలనాథుడు ముని పుంగవుని పాదములొత్తి, అజ్ఞానమనియే నేత్రము చిదిమి జ్ఞానోదయమే చేసెనుగా. శ్రీ మహావిష్ణువుపై కోపగించి లక్ష్మీదేవి భూలోకమునకు చేరుట. అది చూసిన శ్రీ మహాలక్ష్మి అతి కోపంబుగా చింతించి, వైకుంఠంబున వీడి వెంటనే భూలోకంబుకు అరుదెంచే. కొండలు కోనలు పర్వతంబులు సముద్రాలన్నీ దాటుచు, పచ్చదనాల శోభలు ఉన్న గోదావరి తీరం చేరెనుగా. పవిత్రమైన గోదావరి యందు కొల్హాపురము స్థలములో పర్ణశాల నిర్మాణము చేసి ధ్యానముద్రలు
నిలిచెను తల్లి. లక్ష్మీదేవిని వెదకుచు నారాయణుడు శేషాద్రి చేరుట. లక్ష్మీదేవి లేని వైకుంఠం కలలు తప్పి కడు బీడాయే. రమాదేవినే తలచుచు స్వామి పరిపరి విధము శోకించే. సతిని వెదకుచు నారాయణుడే పుడమికి చేరెను దుఃఖముతో. ఎంత వారైనా కాంతదాసులేనని నిజమును తెలిపి మాధవుడే. నా హృదయేశ్వర్ లక్ష్మీదేవిని ఒక పరి మీరు చూసారాయన్. చెట్టు పుట్టల నడుగుతూ స్వామి శేషాద్రీసు చేరెనుగా. అలసి సొలసి ఆదామరచి నిద్రాహార మై మరచి పుట్టనే గూటిగా చేసుకొని పరితపించెను పరమాత్మ. బ్రహ్మశివుడు ఆవుగా దూడగా మారుట. నారాయణయనుచు నారదముని బ్రహ్మలోకమును చేరనుగా. భృగుముని వలన జరిగిన గాథను తండ్రికి తానే తెలిపెనుగా. భక్తవ శంకర బ్రహ్మదేవులు లక్ష్మీ కడకే తెంచి. అలకలు మాని ఆలకింపు మన సాగర పుత్రిక సరియనియే. అందము చిందే ఆవు రూపమే ధరించెనుగా బ్రహ్మదేవుడే. ముద్దు మోముతో చెంగున దూకుచు దూడగా మారెను శంకరుడే. నుదుటను బొట్టు ముక్కుకు నత్తు కొప్పున పూలు తురిమెనుగా. చక్కదనాల చీరను కట్టి గొల్ల భామగా మారెను లక్ష్మి. ఆవు దూడను తోలుకు వెళ్ళి చోళరాజుకే అర్పించే. మందలో కలసిన మహనీయులకు వందనమిడుచు తావెడలే. ఆవు స్వామికి క్షీరములిచ్చుట. మందతో కలసి మేతకు వెళ్ళి శ్రీహరి చెంతకు తాజేరే. క్షీరధారలను పుట్టలో వదలి స్వామి ఆకలి తీర్చెనుగా. అది గమనించిన గోవుల కాపరి అతి కోపముతో పరిగిడుతూ గండ్రగొడ్డలిని చేతను బూని ఆవును కొట్టగా ఎత్తెనుగా. అది గమనించిన శ్రీ మహావిష్ణువు ఆవుకు అడ్డుగా తానిలచే. గొడ్డలి వ్రేటు తలపై పడగా నెత్తుటి ధారతో తడిచెనుగా. అది చూచిన గోమాతపుడు చోళరాజు కడకే తెంచి. కన్నుల వెంట నీరు కారగా దీనవదనముతో నిలుచుండే. ఎన్నడు చూడని వింతను చూసి ఆశ్చర్యమునే పొందెనుగా. గోమాతెనుకే రాజు వెడలి పుట్ట చెంతకే చేరెనుగా. చోళరాజునకు విష్ణుమూర్తి శాపమిచ్చుట. రాజును చూసిన శ్రీ మహావిష్ణువు అతి కోపముతో బుసకొడుతూ ఘోరమైన శాపమునొసగి పిశాచిగానే మార్చెనుగా. పవిత్రమూర్తి పతిత పావన ఏ పాపమునే నెరుగనుగా. శాపము బాపి క్షమించమంటూ స్వామి పదములే పట్టెనుగా. కరుణామయుడు నారాయణుడు చోళరాజుని క్షమించి శాపము బాప మదినెంచి మార్గము తానే తెలిపెనుగా. ఈ శరీరము వదలిన పిలప చోళ వంశమున జన్మించి ఆకాశరాజు నామము దాల్చి రాజ్యపాలనే చేసెదవు.
పద్మావతిని బిడ్డగా పొంది కన్యాదానము నాకే చేసి వజ్ర కిరీటము శిరసున దాల్చక శాపము తొలగును తక్షణమే. అంధుడు అయినా గోపబాలుడు స్వామి పదముల చెంతకు చేర నాసిల రూపము వెలసిన వెంటనే నీ కనుచూపు వచ్చునులే. శ్రీహరి వరాహస్వామిని స్థలము అడుగుట. శ్రీ మహావిష్ణువు అచటి నుండి బయలుదేరి వెళ్ళెనుగా. వరాహస్వామి పర్ణశాలకే శ్రీహరి తానే చేరెనుగా. నారాయణుడే నివసించుటకు వరాహస్వామిని అడిగెనుగా. స్థలమును ఇచ్చిన ఫలితము నిమ్మని వరాహస్వామి కోరెనుగా. కలియుగమందున నన్నే కొలువగా భక్తులు ఎందరో వచ్చెదరు. ముందుగా నిన్ను చూచిన పిదపే తదుపరి నాదరి చేరెదరు. శ్రీహరి వకులామాత వద్దకు చేరుట. వరాహస్వామి భక్తురాలు వకులామాత చేరెనుగా. ద్వాపరయుగమున యశోదమాతకు ఇచ్చిన వరమే గురుతొచ్చే. అమ్మాయనుచు ఆర్తిగా పిలిచి వకులామాత ఎదుటను నిలిచి తల్లి తండ్రి లేనివాడను నీదు బిడ్డగానే వచ్చినాడను. ముంగిట నిలచిన స్వామిని చూచి తల్లి మనసు తల్లాడిల్లి తల మీదున్న గాయము చూచి తల్లి కన్నులే చెమ్మాగిల్లె. స్వామిని తీసుకులోనికి వెళ్ళి వనమూలికలు అన్నీ తెచ్చి బిడ్డ తలపై పట్టు వేసి చీర చింపి కట్టు కట్టె. పాలు పళ్ళు స్వామికి ఇచ్చి ప్రక్కన తానే కూర్చొని వింజామరతో వీచుతూ స్వామి కడుపు నిండుగా పెట్టెను తల్లి. శ్రీనివాస అంటూ పిలచి పరమానందము పొందెనుగా. వకులామాత తల్లి వడిలో సేద తీరె పరమాత్మ. పద్మావతి జన్మ వృత్తాంతము. పూర్వకాలమున సుధర్ముడనే చంద్రవంశపు రాజుండే. ఆ రాజునకు ఇద్దరి పుత్రులు ఆకాశరాజు తొండమానుడు. ఆకాశరాజు ధరణీదేవి బిడ్డల కొరకు తపించి యాగము చేయ సంకల్పించి కులగురువైన సుఖముని నడిగే. యజ్ఞము చేయగా భూమిని దున్న నాగలి క్రింద పెట్టొకటుండే. పెట్టెను బయటకు తీసి చూడగా అందాలు చిందే పసిపాపుండే. ఆనందముతో దేవతలందరూ పూలవానలే కురిపించే. ఆకాశరాజు ధన్యుడు అశరీరవాణి పలికెనుగా. క్రిందటి జన్మలో వేదవతియ ఈ జన్మలో పద్మావతిగా. శ్రీరామచంద్రుడు ఇచ్చిన వరమే సఫలము చేయగా జన్మించే. పండితులంతా వచ్చి పాపకు నామకరణము చేసెనుగా. శుభగడియలనే చూసి వారు పద్మావతి అని పిలచెనుగా. శుక్లపక్షపు చంద్రునిలాగా దినదిన ప్రకాశవంతముగా. చక్కని తోటలో పువ్వులాగా అల్లారు
ముద్దు పెరగా సాగే. 5వ ఏటనే విప్రుల చేత అక్షరాభ్యాసము చేసెనుగా. గురువుల వద్ద విద్యలు నేర్చి పద్మావతి పెరిగెనుగా. యుక్త వయస్సు వచ్చిన కన్యా గౌరి పూజలు చేసెనుగా. చెలికత్తెలతో ఆటలు ఆడుచు ఆనందముగా ఉండెనుగా. నారదముని పద్మావతికి శ్రీహరే పతి కాగలడు అని తెలుపుట. ఒక దినమున నారదముని పద్మావతి కడ కరుదెంచే. మునివర్యులను చూసిన వెంటనే ఆనందముగా ఆహ్వానించే. ఉచితాసనమున కూర్చోపెట్టి పదములు కడిగి ప్రణమిల్లి. కడు వినయంబున శిరమును వంచి భక్తితో నిలిచెను పద్మావతి. భక్తికి మెచ్చి కుశలము అడిగి పద్మావతిని దీవించి కళ్యాణమస్తు అంటూ పలికి భవిష్యత్తునే తెలుపగసాగే. హస్తముద్రికలు అన్నీ చూసి స్వస్తిక చిహ్నములున్నవి అంటూ పద్మ స్వస్తిక చామరాదులు ఆందోళిక మత్స్య మాంగళ్యములు అన్నీ ఉన్న చేతిని చూసి చంద్రముఖివి నీవంటూ మెరుపు కాంతుల దేహము కలిగిన కారణ జన్మ రాలివి తల్లి. లక్ష్మీ కళతో ఉన్నా నీకే శ్రీహరి తానే పతి కాగలడు. దైవవాక్కులు తెలిపి కన్యకు నారదమునియే వెడలెనుగా. నారదముని ఆకాశరాజుతో నారాయణుడే నీ అల్లుడు అని చెప్పుట. యుక్త వయస్సు వచ్చిన బిడ్డకు పెండ్లి చేయగా నిశ్చయించి ఆకాశరాజు ధరణీదేవి దేశాలన్నీ వెతకసాగే. ఆ సమయంబున నారదమునియే ఆకాశరాజు చెంతకు చేరి వేరెవ్వరిని వెతకవద్దు, నారాయణుడే అల్లుడు నీకు. శుభవార్త తెలిపిన నారదమునికి ఆనందముతో నమస్కరించి అంతటి పుణ్యము నాకే దక్కిన ఈ జన్మమే ఇక ధన్యముగా. యదుకుల వంశుడు యశోవంతుడు ముల్లోకాలకు మూలము అయిన నారాయణుడి కాళ్ళు కడిగి కన్యాదానమునేసేతు. ఆకాశరాజు దంపతులిరువురు ఆనందముతో ఉండెనుగా. పద్మావతియే కలలు కంటూ స్వామి రాకకు ఎదురు చూసే. శ్రీనివాసుడు వేటకు వెళ్ళుట. వకుళమాత వద్దకు చేరి శ్రీనివాసుడు కోరిక తెలుప వేటకు వెళతానన్న బిడ్డకు జాగ్రత్తలనే తెలిపెను తల్లి. అతి సుకుమారమైన వాడివి అడవిలోకి ఎందుకు తండ్రి? క్రూర మృగములు ఏమి సేయునో కలవరమాయ నామదిలో. అమ్మా నీవు భయపడకమ్మా, నీదు బిడ్డ భీరువు కాదు. నీ దీవెనలే ఉన్నను చాలు, ముల్లోకాల ఏలెదవు. చక్కగా పలికి బిడ్డను చూసి ఆనందముతో మురిసెనుగా. శీఘ్రముగానే వెళ్ళి రమ్మని ఆశీస్సులని తెలిపెనుగా. చక్కని అంచుల బట్టలు కట్టి ముత్యాల దట్టిని మొలకే కట్టి సంపంగి నూనెను తలకే రాసి నల్లని కురులను వంపుగా దువ్వె. కస్తూరి తిలకము నుదుటను దిద్ది ఆభరణాలు ధరించి
తాంబూలమునే వేసుకొని పరిమళ గంధాలు పూసెనుగా. అంబుల పొదులను మూపుకు కట్టి చక్కని ధనుసును చేతను పట్టి అందాలొలికే అశ్వాన్నెక్కి శ్రీనివాసుడే వేటకు వెడలే. కీకారణ్యము మధ్యకు చేరి ధనుష్టంకారమే చేసెనుగా. అడవిలో ఉన్న క్రూర మృగములు చెల్లా చెదురుగా పరుగిడసాగే. పదునగు అమ్ములు వరుసగా వదలి క్రూర మృగముల వధించి మదగజమునే తరుముతు తాను వడివడిగానే పరుగిడసాగే. శ్రీనివాసుడు శృంగారవనమును చేరుట. గజమును కానక అలసట చెంది శ్రీనివాసుడు వనమును చేరే. కొలనులో నున్న నీటిని త్రాగి చెట్టు నీడలో సేదను తీరే. అందమైన పువ్వులతోనూ పసందైన పళ్ళతోనూ పక్షుల కూతల సవ్వడితోనూ శృంగారవనమే కనువిందాయే. శ్రీనివాసుడు పద్మావతిని చూచుట. పద్మావతియే ఇష్ట సకులతో జలక్రీడలను ఆడగ తలచి శృంగారవనమున ఆడుతూ పాడుతూ ఆనందముతో విహరించే. కన్యల అందెల సవ్వడి వింటూ చెంగున స్వామి లేచెనుగా. చుక్కల మధ్య చంద్రునిలాగా పద్మావతినే చూచెనుగా. అందాలొలికే పడతిని చూచి తనను తానే మరచెనుగా. వడివడిగానే అడుగులు వేసి పద్మావతి ఎదుటను నిలిచెనుగా. ఎన్నడు చూడని యువకుని చూచి తత్తరపాటే చెందెనుగా. చెలికత్తెల చాటుకు చేరి రెపరెపలాడు చూసెనుగా. చెలికత్తెలు శ్రీనివాసుని వెళ్ళిపొమ్మనుట. అందొక చెలియే ముందుకు వచ్చి ఎవరు నీవు ఇటు వచ్చితివి, పరపురుషులు మీరు రాతగదయ్య, వచ్చిన దారినే మరలి పొమ్ము. రాజే నిన్ను చూచిన ఎడల కొరతే నీకు వేయుగదయ్య, రాచకన్యను చూడగరాదు తెలియక నీవు వచ్చినాడవు. శ్రీనివాసుడు పద్మావతితో కన్యల మాటలు వింటూ స్వామి చిరునవ్వులనే చిందించే. శ్రీనివాసుడు అందురు నన్ను సిరులన్నవి నాకు లేనే లేవు, అందరిలోన చక్కగా ఉన్న కన్యక ఎదుటనే తానిలచి, చూడ చక్కని అందము కలిగిన సుందరాంగివి ఎవరివి నీవు. నిన్నే చూచిన తరుణములోన నామది ప్రేమతో నిండెనుగా. నా హృదయేశ్వరి నీవేనంటూ ప్రేమతో స్వామి పలికెనుగా. పద్మావతి శ్రీనివాసునితో ఆకాశరాజు పుత్రిక నేను పద్మావతి అని అందురు నన్ను, చూడగా నీవు పోయేవాడవు ఇటుల పలుకుట భావ్యము కాదు. శ్రీనివాసుడు పద్మావతితో కులమన్నది నాకు లేనే లేదు, అన్ని మతములు నావేగా, నన్నే నీవు పెండ్లి ఆడిన ముల్లోకాలు నీవేయగును. శ్రీనివాసుని చెలికత్తెలు రాళ్లతో కొట్టుట. అంటూ పలికిన స్వామిని చూచి అతి కోపముతో చెలులను పిలచి వెంటనే వీనిని పంపుడు అంటూ రాజమందిరమే చేరెనుగా. వక్కుమ్మడిగా చెలియలు అందరూ రాళ్ళ
వర్షమే కురిపించే. దేహము అంతా గాయము కాగా శేషాచలమే చేరెను స్వామి. వకులమాతకు శ్రీనివాసుడు పద్మావతిని వర్ణించి చెప్పుట. తనయుని చూచి తల్లి వకుల ఏమిటి తండ్రి గాయం, ఆందోళనగా అడిగిన తల్లికి ఊరడించుతూ వివరము తెలిపే. చంద్రుని మించిన మోమును చూచా, విశాలమైన నుదురును చూచా, శ్రీకారం వంటి పెదవులు చూచా, నీలి మబ్బుల కురులను చూచా, మీనాల వంటి కనులను చూచా, సంపంగి వంటి ముక్కును చూచా, దొండ పండంటి పెదవులు చూచా, ముత్యాల వంటి పలువరుసను చూచా, శంఖము వంటి కంఠము చూచా, ఎగసి పడే వక్షస్థలమును చూచా, తామర తోడుల చేతులు చూచా, పిడికిట ఇమిడే నడుమే చూచా, పద్మాల వంటి పదములు చూచా, కదలి వచ్చే బొమ్మను చూచా, ఎన్నడు చూడని అందము చూచా, నా మనసే తనకు అర్పించేసా. ఆకాశరాజు పుత్రిక ఆమె, పద్మావతి అని పేరు కలది. ఆ పడతితో నాకు పెళ్ళి చేసి నీ ముచ్చట కాస్త తీర్చుకొనుము. మాత శ్రీనివాసునితో, రాజులతోటి వియ్యమందగా సిరి సంపదలేని వారము, పిల్లని అడుగా వెళ్ళిన నన్నే తూలనాడి పంపెదరు. పద్మావతి పూర్వజన్మ వృత్తాంతము. అమ్మా నీవు సందేహింపకు, నీకొక మర్మం తెలిపెదను. త్రేతాయుగమున జరిగిన గాథ వివరముగానే చెప్పెదను. తండ్రి ఆనతి తలదాల్చి నేను అరణ్యవాసమే చేసి తిని. క్రూరమైన రావణుడప్పుడు సీతాదేవిని చెరపట్టే. లంకకు సీతను తీసుకువెళ్ళగా అగ్నిదేవుడు అడ్డము పడెను. నిజమగు సీత నాకడ కలదు, మాయ సీత నీకు వలదు. తన కడ ఉన్న వేదావతినే రావణు వెంట పంపెనుగా. నిజమగు సీతను అగ్నిదేవుడు పదిలముగానే ఉంచెనుగా. రావణ సంహారం జరిగిన తదుపరి జానకి నాదరి చేరెనుగా. లోకము కొరకే నే సందేహింపగా అగ్నిల దూకెను జానకి అప్పుడు. నిజమగు సీతను నాదరి చేర్చి అగ్నిదేవుడే వరమడిగే. వేదవతినే పరిణయమాడి ఆమె కోర్కెను తీర్చుము తండ్రి. కలియుగమందున వేదవతియే పద్మావతిగా జన్మించు. శ్రీనివాసునిగా నేనే వచ్చి పరిణయమాడుదు నిక్కముగా. అప్పుడు నేను ఇచ్చిన వరమే సఫలము చేయగనే వచ్చి తిని. మా కళ్యాణమే చేయుము తల్లి, సందేహింప వెళ్ళిరమ్మ. శ్రీనివాసుడు ఎరుకలు సాని వేషం దాల్చుట. వకులామాతను సాగనంపి తన మనసున సంకల్పము చేసి సోది చెప్పుట మంచిదనుకొని ఎరుకల సాన్ వేషము దాల్చి చెంగావి రంగు చీరను కట్టి చక్కని చుక్కల రవికను తొడగి నల్లని కురులను కొప్పుగా చుట్టి కొప్పు నిండా పూలను తురిమి ఎర్రని కుంకుమ బొట్టును పెట్టి నల్లని కాటుక కన్నుల దిద్ది
పచ్చబొట్టును చక్కగా పొడచి పూసల దండను మెడలో దాల్చి రంగుల గాజుల చేతికి తొడగి గల్లు కడియాలు కాళ్ళకు పెట్టి వెదురు బుట్టను చంకను పెట్టి చిన్ని కర్రను చేతను పట్టి అద్దములో తన అందము చూసి ముసి ముసి నవ్వులు నవ్వుకొనుచు సోది చెప్పెదా ననచు స్వామి రాచనగరకు చేరెనుగా. పద్మావతి విరహ బాధ. శృంగారవనమున పద్మావతియే శ్రీనివాసుని చూసిన క్షణమే కనులు మూసిన తెరచిన గాని అతని రూపమే అగుపించే. ఎంతటి అందమైన వాడు మరపురాణి మన్మధుడతడు నీలమేఘ శ్యాముడు వాడు నామది నిండు నిలచినాడు. నిరతము అతని తలపులలోన నామది కలవరమాయెనుగా. తల్లి తండ్రితో చెప్పగలేను చెలులతో చెప్పా సిగ్గవుతున్న. ఆటలు పాటలు అన్నీ మరచి తిండి తినదు నిద్రపోదు నిరతము స్వామి ధ్యాసలోని పద్మావతియే క్షీణించే. బిడ్డను చూచి దిగులు చెంది వ్యాధి అనుకొని ధరణి దేవి వైద్యులందరికో చూపించే. తాయిత్తులనే కట్టించే యజ్ఞములెన్నో చేయించే శాంతులు అన్నీ జరిపించే. ఎన్ని చేసిన ఫలితము లేక తల్లి తండ్రి దుఃఖము చెందే. ఆ సమయంబున ఎరుకల సాని కోట గుమ్మం వద్దకు చేరి సోది చెప్పుతానంటూ స్వామి పాట పాడుతూ తిరుగిడసాగే. ఎరుకల సాని కేక వింటూ ధరణి దేవే పిలువానంపే. చెలియలు వెళ్ళి తోడ్కొని వచ్చి సోది చెప్పని అడగా సాగే. చక్కని చాపను నేలను పరచి దానిపైన పీటను వేసి ఎరుకుల సానిని కూర్చోపెట్టి పద్మావతినే తీసుకువచ్చే. బుట్టను తీసి ప్రక్కను పెట్టి చాటలో ముత్యాలు పోయించి గద్ద పలకను ఎదుటను పెట్టి పసుపు కుంకుమ నిండుగా చల్లె. పద్మావతినే కూర్చోబెట్టి చిన్నదాని చేతిని పట్టి లయబద్ధముగా తీగను మీటు ఎరుక చెప్పుట మొదలు పెట్టె. మూల దేవతలకు ముందుగా మ్రొక్కి మంచి వాక్కులు ఇమ్మని అడిగి ఇనుకోవె కూనా వివరము చెప్పెద జరిగేది అంతా ముందుగా చెప్పె. వ్యాధన్నది నీకు లేనే లేదు మనసుకు పట్టిన ప్రేమ జబ్బు. శృంగారవనమున చూసిన పురుషుడు నీ మనసపుడు దోచినాడు. 6 అడుగుల అందమైన వాడు నిన్నే చూడగా వచ్చినాడు. ముల్లోకాలకు నారాయణుడు నీతో పరిణయమే కోరినాడు. రాలుగాయి పిల్ల నీవు రాళ్లతో కొట్టించి పంపినావు. నీ వలనే అతను బాధపడుచు నిన్నే తలచుచు ఉన్నాడు. ఆదిదేవుడు అతడే కాదా శ్రీనివాసునిగా వచ్చినాడు. మీ పరిణయమే తప్పగ జరుగు నీ దిగులంతా తీరిపోవు. ఆకాశరాజుది జన్మమే ధన్యం ధరణి దేవిదే పుణ్యఫలము. నిక్కముగానే నిజమే చెబుతా చెప్పిన వాక్కు తప్పదు ఎప్పుడు. ఇప్పుడొక సత్యం చెబుతా వినుడు. ఇంకొక గడియ తదుపరి చటకు యోగిని మాత ఒకరు వచ్చి పెండ్లి ముచ్చటలాడెదరు. అరమరలేక సరియే అనుడి అంతా శుభమే జరుగును మీకు అంటూ చెప్పి ఎరుకుల సాని వచ్చిన దారినే వెడలెనుగా. వకులామాత ఆకాశరాజుతో పెండ్లి మాటలు పలుకుట. వకులామాత బయలుదేరి నారాయణపురమే చేరెనుగా. కోట గుమ్మము వద్దకు చేరి భటులతో కబురే పంపెనుగా.
ఆకాశరాజు ఎదురే వచ్చి కడు వినయముతో నమస్కరించి అతనులోనికి తీసుకువెళ్ళి ఆసనమిచ్చి కూర్చోబెట్టి దంపతులిరువురు కాళ్ళు కడిగి తగు రీతిని గౌరవించి యోగిని మాత ఎవరు మీరు, ఇటులా వచ్చిన వివరము తెలుపుము. వకులామాత ఆకాశరాజుతో, మా నివాసమే శేషాచలము, వకులాదేవి అందరు నన్ను, నాకు ఒక్క బిడ్డడు కలడు, అతని పేరే శ్రీనివాసుడు, 25 ఏళ్ళవాడు, వశిష్ఠ గోత్రము కలవాడు, చక్కని అందము కలిగినవాడు, పరకాంతలనే చూడనివాడు, వనములోన మీ బాలను చూచి పరిణయమునే ఆడగ తలచి నన్నే ఇటులా పంపినాడు, మీ సమ్మతినే తెలియచేయుము. మానవ మాతృడు కానే కాడు, దైవాంశకు చెందినవాడు, అరమరలేక ఒప్పుకొనుడు నేను ధన్యుల మగుదము. ఆకాశరాజు వకులామాతతో, మమతానురాగాలు తొణికిసలాడుతూ మాత పలికిన పలుకులు వింటూ ఆకాశరాజు ఆనందించి భార్యా బిడ్డల సమ్మతి కనుగొద్దలతోటి సంప్రదించి కబురే మీకు పంపెదను. వకులామాతను సాగానంపి కులుగురువైన సుఖముని పిలిచి ఆకాశరాజు బృహస్పతితో శుభలగ్నమును వ్రాయించుట, గురువర్యులనే ఆహ్వానించి తగు రీతినే పూజించి శ్రీనివాసుల పద్మావతి ప్రేమ వృత్తాంతం తెలిపెనుగా. సుఖముని ఎంతో ఆనందించి మంచి వార్తనే తెలిపావంటూ బృహస్పతిని వెంటనే పిలిచి శుభలగ్నములే పెట్టించే. వైశాఖ శుద్ధ దశమి నాడు శుక్రవారము రోజునను శుభగడియలనే చూసి వారు లగ్న పత్రిక వ్రాసినారు. సుఖముని శ్రీనివాసునికి లగ్న పత్రిక అందించుట. ఆకాశరాజు సుఖయోగీంద్రులకు లగ్న పత్రిక అందించే. పూజ్యులు అయినా మీరే వెళ్ళి వకులామాతకు తెలిపి రండు. సుఖముని ఎంతో సంతోషించి శేషాచలమే చేరెనుగా. శ్రీనివాసుడు ఎదురే ఏగి వందనమిడుచు ఆహ్వానించే. వకులామాత వందనమిడుచు పాలు పళ్ళు మునికే పెట్టి, పెద్దలు మీరు ఊరకరారు, వచ్చిన వివరము తెలుపుము స్వామి. సుఖముని అప్పుడు చిరునవ్వులతో లగ్న పత్రిక అందించే. శ్రీనివాసుడే చేతను పట్టి వకులామాతకు వినిపించెనుగా. వకులామాత సంతోషించి సమ్మతి పత్రం వ్రాసించే. లగ్నం వేళకు వచ్చేదమంటూ మునివర్యురనే సాగానంపే. శ్రీనివాసుని వద్దకు నారదముని వచ్చుట. శ్రీనివాసుని పెండ్లి వార్త ముల్లోకాలకు తెలిసెనుగా. ఆనందముతో నారదమునియే స్వామి చెంతకు అరుదెంచే. నారదమునికి నమస్కరించి శ్రీనివాసుడు ఇటు పలికే. పెండ్లి అనగా మాటలు కాదు, కాసులు నా కడలేనే లేవు. శ్రీనివాసుడే పలికిన పలుకులు నారదమునియే ఆలకించి, ఆది పురుషుడు వైనా నీవు అడిగినంతనే కాదనెదెవరు. శ్రీనివాసుని పెండ్లి అనగా ముల్లోకాలకు పండుగ కాదా, నీ పిలుపునే వింటే చాలు దేవతలందరూ దిగి వచ్చెదరు. నారదముని పలుకులు వింటూ శ్రీనివాసుడే ఆనందించి, పెద్దలు మీరు ధైర్యము చెప్పి ముందుకు నడుపుము దీవెనలిచ్చి. నారదముని పిలువగా దేవతలందరూ శేషాచలం చేరుట.
స్వామి ఆనతి శిరమున దాల్చి నారదముని సంకల్పించగా ఈశ్వరుడంతట బ్రహ్మతో కూడి శేషాచలమే అరుదెంచే. దేవేంద్రుడొచ్చే, కుబేరుడొచ్చే, అగ్నివాయువు వరుణుడు వచ్చే, సూర్యచంద్రులు గ్రహములు వచ్చే, స్వామిని చూడగా ఆనందముతో శ్రీనివాసుడే ఎదురే వెళ్ళి ఆదరముతో ఆహ్వానించి ఉచితాసనమున కూర్చోపెట్టి కళ్యాణ వార్తను తెలిపెనుగా. నారద మునియే ముందుకు వచ్చి సమస్యనంతను తెలిపెనుగా. అందరూ కలిసి ఆలోచించి తగు నిర్ణయమే చేసెనుగా. ధనపతి అయిన కుబేరుని వద్ద అప్పుగా ధనమును అడిగెనుగా. ధనమును ఇచ్చిన ఫలితమునివ్వని ధనపతి స్వామిని అడిగెనుగా. కలియుగమంతా ఉన్న వరకే వడ్డీ నీకే కట్టెదను, వడ్డీ కాసుల వాడు అంటూ భక్తులు నన్ను పిలిచెదరు. ఆనందముతో కుబేరుడప్పుడు ధనరాశులనే ఇచ్చెనుగా. ముట్టినదంటూ పత్రము వ్రాసి శ్రీనివాసుడే ఇచ్చెనుగా. దేవతలందరూ సాక్షిగా ఉండి చేవ్రాలునే చేసెనుగా. నా జన్మమే నేడు ధన్యము అంటూ కుబేరుడంతట వెడలెనుగా. శ్రీనివాసుడు పిలువగా విశ్వకర్మ నగరమునకు నిర్మించుట. ధనమున చూసిన స్వామి మదిలో కోరిక ఒకటి కలిగెనుగా. దేవత శిల్పి అయిన వాడు విశ్వకర్మనే పిలిచెనుగా. సుందరమైన నగరము ఒకటి నిర్మించమని కోరెనుగా. నారాయణుడి ఆజ్ఞ గైకొని విశ్వకర్మయే మొదలు పెట్టె. 4 దిక్కులు పరిశీలించి వాస్తు గణితమే లెక్క చూసి ఈశాన్యమునే పెచ్చుగా వేసి కట్టడాలనే మొదలు పెట్టే. బారుగా ఉన్న దారులు వేసి దారుల ప్రక్కన మేడలు కట్టి మేడల చుట్టూ మొక్కలు నాటగా వెంటనే ఏపుగా పెరిగెనుగా. ఎత్తుగా ఉన్న కోటను కట్టి కోట చుట్టూ దారులు వేసి కోట లోపల గదులను కట్టి లోటే లేని వసతులు చేసి వెండి పూతల గోడలు కట్టి బంగారు పూతల గురుజులు కట్టి విశాలమైన ద్వారము కట్టి ద్వారము చుట్టూ లతలను చెక్కి నిండుగా నీటి కొలనులు త్రవ్వి చక్కని పూల తోటలు వేసి పచ్చని పంటల పైరుని పెంచి గోశాలలనే నిర్మించే. దీపపు కాంతులు మిలమిల మెరయగా లక్ష్మీ కలతో విలసిల్ల చూచిన వారే బలిరాయనగా భూతల స్వర్గం నిర్మించే. వకులామాత వెంటారాగా నగర ప్రవేశము చేసెనుగా. దశగల బిడ్డను చూసి తల్లి ఆనందముతో పొంగిపోయే. శ్రీనివాసుని పెండ్లి పిలుపు. వకులామాత వద్దకు చేరి శ్రీనివాసుడే ఇటులడిగే. పెండ్లి పనులకు ఆజ్ఞను ఇమ్ము, ఎవరిని పిలవాలో తెలుపుము తల్లి. 14 లోకాలు పిలువుము తండ్రి, అందరూ నీదు బిడ్డలు కాదు. పేద గొప్ప భేదము లేదు, దేవిని పెండ్లికి అందరూ పెద్ద. శ్రీనివాసుడే మనసున తలువగా గరుత్మంతుడే అరుదెంచే. 14 లోకాలు పంచిరమ్మని శుభలేఖలని అప్పాగించే. దేవదూతలు అందరూ వచ్చి పెండ్లి పనులే పురమాయించే. ముత్యాల ముగ్గులు ముంగిట వేసి రంగులనెన్నో దిద్దినారు. శ్రీనివాసుని పెండ్లి పనులు దేవతలు చేయుట. కొబ్బరి ఆకుల పందిరి వేసి మామిడి తోరణాలు కట్టినారు. వక్కుమ్మడిగా బంధువులంతా శేషాచలమే చేరినారు. వరుణదేవుడే పన్నీరు చల్లగా, వాయుదేవుడే గంధాలు రాయ, కుబేరుడంతట బట్టలు పెట్టి ఆభరణాలు అందరికిచ్చే. దేవేంద్రుడే ముందుకు వచ్చి పెళ్లి పెద్దగా నిలిచెనుగా. యక్షురలెల్లరూ గానము చేయగా నాగ కన్యలే నాట్యము చేసే. అగ్నిదేవుడే నడుము కట్టి వంటలు చేయగా సంకల్పించి గాడి పొయ్యిలు బగబగ మండి క్షణములో అన్నీ చేసెనుగా.
బారులు తీరిన బంతులు వేసి బంగారు కంచాలు వరుసగా పేర్చి చిత్రాన్నములే సిద్ధము చేసి పాయసంబులే పక్కన పెట్టి గారెలు బూరెలు చక్కగా చేసి లడ్డు వడలే పెద్దవి చేసి కూరలు అన్నీ గుమగుమలాడ అప్పడాలనే వేయించే పాకము పట్టి అరిసెలు వండి నేతితో సున్ని ఉండలు కట్టి విందు భోజనమే పసందు కాగా బంధువులంతా ఆరాగించే శ్రీనివాసుని పెండ్లి కుమారుని చేయుట. పెండ్లి చేయగా వచ్చెను కాదా వశిష్ఠముని పురోహితుడుగా బాజాలు మృగంగా సన్నాయి ఊదంగా మంగళ స్నాన మొదలు పెట్టి రత్నపీఠము ఒకటి వేసి శ్రీనివాస్ కూర్చోపెట్టి అరుంధతియే ముందుకు వచ్చి పెండ్లి కొడుకును చేయసాగి కులామాత ఆనందముతో సుగంధ తైలం తలకే రాసే సాయి పసుపులో గంధము కలిపి పార్వతీదేవే చేతికి రాసే దినుసులు అన్నీ కలిపిన పిండి చదువుల తల్లి నలుగు పెట్టే గలగల పారే గంగాదేవి పన్నీటి జలకములాడించే మెత్తని గుడ్డతో శిరసును తుడిచి పట్టు బట్టలు కట్టబెట్టి ఘుమఘుమలాడే సాంబ్రాణేసి గుప్పున ధూపమే వేసిరిగా కళ్యాణ తిలకము నుదుటను దిద్ది కాటుక చుక్క బుగ్గన పెట్టి పాదాలకు పసుపును రాసి ఎర్రని పరాని దిద్దెనుగా బాసికా అన్నే నుదుటను కట్టి తీపి మిఠాయి నోటిలో పెట్టి పెండ్లి కొడుకును చేసి స్వామిని మంగళ హారతులిచ్చిరిగా శంకరుడొచ్చి హారములేయగా బ్రహ్మదేవుడే వేదము చదువా పెద్దలు అందరూ ముందుకు వచ్చి అక్షంతలనే వేసిరిగా. శ్రీనివాసుడు పెండ్లికి తరలి వచ్చుట. ఆకాశరాజు కబురే పంపగా పెండ్లికి అందరూ తరలెనుగా వలుకుల మాత ఎదురే వచ్చి గుమ్మడి పండు దిష్టి తీసే ముందుక తల్లికి నమస్కరించి గరుడ వాహనము ఎక్కెను స్వామి బంగారు పల్లకి ఎక్కి వకుల కొడుకు వెంట పయనమయ్యే పరమేశ్వరుడే పార్వతితోనూ నంది వాహనం ఎక్కెనుగా సరస్వతితోనే బ్రహ్మదేవుడు హంస వాహనమే ఎక్కెనుగా శశీంద్రుడు తార బృహస్పతి యముడు వాయు వరుణదేవుడు సూర్యుడు చంద్రుడు అగ్నిదేవుడు భార్యలతో పయనమయ్యే గరుడ గంధర్వ యక్షలు కిన్నెర నారదతు మహనీయులు శ్రీనివాసుని కళ్యాణానికి ఆనందముతో కదలినారు. అత్రి జమదగ్ని గౌతమ భృగువు భరద్వాజుడు వాసిష్ఠుడు అందరు మునులే ముందుకు కదలి నారాయణును కీర్తించే రంభా ఊర్వశి మేనక తిలోత్తమ ఆడుతూ పాడుతూ పయనమయ్యే కుబేరుడంతట భార్యతో కూడి కాసుల మూటతో కదలినాడు. క్రోసుల దూరం బారులు తీరి బంధుజనాలే బయలుదేరి శేషాచలమే వదలి వారు పద్మతీర్థమే చేరినారు. శ్రీనివాసుడు సుఖముని ఆతిథ్యము స్వీకరించుట. స్వామి రాకకు ఎదురు చూచి సుఖముని భక్తితో ఎదురే వెళ్ళి ఆతిథ్యమునే ఇవ్వగోరి శ్రీనివాసునే ఆహ్వానించే శ్రీనివాసుడే వందనమిడుచు సుఖమునితో ఇటులని ఏ విందు అనగా మాటలు కాదు బంధుజనాలను ఒక పరికణము స్వర్వము నీవై ఉండగా స్వామి వేరెవ్వరితో పని ఎలా నీదు బొజ్జ నిండిన చాలును అందరి ఆకలి తీరు కదా. శ్రీనివాసుడు చిరునగవులతో సుఖముని వెంట నడచెనుగా ఉచితాసనమున కూర్చోపెట్టి స్వామి పదములే కడిగెనుగా పాలు పళ్ళు స్వామికి ఇచ్చి వింజామరతో వీచెనుగా శ్రీనివాసుడే ఆరగించగా బంధుజనాలకు త్రేపులు వచ్చి సుఖముని జన్మ ధన్యము అంటూ దేవతలందరూ పలికెనుగా సుఖముని వద్ద సెలవు గైకొని శ్రీనివాసుడే పయనమయ్యే
నారాయణపురమే చేరాగానే బాజాలు మేళాలు మిన్నంటి మ్రోగే ఆకాశరాజు సతితో కూడి శ్రీనివాసునకు ఎదురే వచ్చే వియాల వారిని ఆహ్వానించి వసతులు ఉన్న విడిదిలో ఉంచి మర్యాదలనే మరి చేసే ఆకాశరాజే అతి వినయముతో ఆకాశరాజు శ్రీనివాసునికి వరపూజ జరుపుట. వరపూజలకే బయలుదేరా బంగారు బిందెలు కాబిట నుంచి మిరియాలు యాలుక బెల్లము కలిపి పానకమ్ములే చేసినారు. బంగారు అంచుల బట్టలు పెట్టి ఆకు వక్కలు చక్కగా సర్ది బంగారు శుభలేఖ చేతను పట్టి రాజు రాణి బయలుదేరే అతివలు అందరూ బయలుదేరగా ముత్తైదువులే ముందుకు నడువ రజకుడు వచ్చి కావడి ఎత్తగా మంగళవాద్యాలు మ్రోగెనుగా. అందరూ కలిసి విడిదికి వెళ్ళి శ్రీనివాసుని కూర్చోబెట్టి వరపూజలనే జరిపించి పట్టుబట్టలు కట్టబెట్టి ఆభరణాలు అన్నీ పెట్టి అత్తరు పన్నీరు వత్తుగా చల్లి తాంబూలమునే చేతిలో పెట్టి పెండ్లికి రమ్మని పిలిచెనుగా. భక్తవ శంకర బ్రహ్మదేవులకు ప్రథమ తాంబూలం ఇచ్చెనుగా. ఆడపడుచుల లాంఛనములు గౌరీ మాతకే ఇచ్చెనుగా. ఆకాశరాజు ధరణీదేవి వకులామాత వద్దకు వచ్చి బంగారు శుభలేఖ చేతిలో పెట్టి పెండ్లికి రమ్మని వందనమిడిరి. ఏనుగు పైన అంబారి కట్టి చక్కని పూలతో అలంకరించి శ్రీనివాసుని కూర్చోబెట్టి మేళతాళాలతో బయలుదేరి తారాజువ్వలే ఇంటిని ఎగురగ చిచ్చుబొడ్డులే పైకెగర భూచక్రాలే గిరగిర తిరగగ టపాసులన్నీ డమడమ పేలు పురవీధులలో జనులు అందరు మేడలు ఎక్కి పూలను చల్లా దీపపు కాంతుల వెలుగులలోన శ్రీనివాసుడు దగదగ మెరిసే రాజమందిరమే చేరిన స్వామి తివలు అందరూ హారతులిచ్చే రజకుడు వచ్చి వస్త్రం పరువగ శ్రీనివాసుడే అడుగులు వేసే పెండ్లి మండపం కట్టుట. 4 దిక్కుల స్తంభాలు నాటి నవరత్నాలే పొదిగెనుగా. అరటి చెట్లను గెలలతో తెచ్చి అందముగానే కట్టెనుగా. చక్కని పూలను మాలలు కట్టి చుట్టూ దండలు కట్టెనుగా. మంచి ముత్యాలు వరుసగా గుచ్చి మండపానికే సొంపుగా చుట్టి చక్కని ముగ్గులు మధ్యలో వేసి బంగారు పీటలు వేసెనగా. శాస్త్రోక్తముగా అన్నీ సర్ది కళ్యాణానికి సిద్ధము చేసి పెళ్లి పెద్దలు కూర్చోటానికి సింహాసనములే వేసిరిగా. ముత్తైదువులే కూర్చోటానికి బంగారు తీగల కంబళ్ళు పరచె పద్మావతిని పెండ్లి కూతురుని చేయుట. పద్మావతిని కూర్చోపెట్టి పెళ్లి కూతురుగా చేసెనుగా. నల్లని కురులను బారుగా అల్లి జడ కుప్పెలనే కట్టెనుగా. జాజి మల్లెలు జడలో గుచ్చి చామంతులనే మధ్యలో పెట్టి తలలో నిండుగా పూలను పెట్టి పట్టు చీరను కట్టెనుగా. రాళ్ళ బిల్లను జడపై పెట్టి పాపిట గొలుసులు పెట్టెనుగా. బుట్టలో లాకులు చెవులకు పెట్టి చెంపసరాలే సొంపుగా పెట్టె కెంపులు పొదిగిన ముక్కెర పెట్టి కళ్యాణ తినకము నుదుటను దిద్ది కళ్ళకు నిండుగా కాటుక దిద్ది బుగ్గన చుక్క పెట్టెనుగా. మెడలో నిండుగా హారములేసి రవ్వల వడ్డాణం నడుముకు పెట్టి అరవంకీలను చేతికి పెట్టి నిండుగా గాజులు తొడిగెనుగా. మూవల కడియాలు కాళ్ళకు పెట్టి పాదాలకు పారాణి దిద్ది ముత్తైదువులే హారతులివ్వగా ధరణీదేవి అక్షంతులేసే. స్వామికి ఎదురు కోలాట ఉత్సవం. 6 బయట ఆసనములే వేసి అతివలు అందరూ ముందుకు వచ్చి శ్రీనివాసుని పద్మావతిని ఎదురెదురుగా కూర్చోబెట్టిరి. పిన్నలు పెద్దలు అందరూ కలసి సరదాలెన్నో జరిపెనుగా. చెలియలు అందరూ పద్మావతితో చిలిపిగా సరసములాడిరిగా. ఎదురు కోలాట ఉత్సవములే సందడిగానే జరిగెనుగా. శ్రీనివాసునికి పద్మావతికి తీపి గురుతుగా మిగిలెనుగా. పద్మావతి శ్రీనివాసుల కళ్యాణము. కళ్యాణ గడియలు దగ్గర పడగా మంగళవాద్యాలు మ్రోగించే
పండితులందరూ శ్రీనివాసుని పెండ్లి పీటలపై కూర్చోబెట్టి గంధపు సానపై ముగ్గు వేసి పసుపు ముద్దతో గౌరమ్మను చేసి పద్మావతినే కూర్చోబెట్టి గౌరీ పూజలు చేయించనుగా. ఆకాశరాజు ధరణీదేవిని పీటలపైన కూర్చోబెట్టి కన్యాదానము చేయుట కొరకు కంకణములనే కట్టిరిగా. విప్రులు అందరూ వేదము చదువుతూ పవిత్ర జలములు తెచ్చిరిగా. శ్రీనివాసుని పదములు పెట్ట గరు పల్లెము ఉంచిరిగా. బంగారు పాత్రతో ధరణీదేవే భక్తితో జలమును పోయగను. ఆకాశరాజు శిరమును వంచి స్వామి పదములు కడిగెనుగా. పదములు కడిగిన జలమును గైకొని దంపతలిరువురు శిరమున దాల్చి స్వామి పదముల పుష్పములుంచి భక్తితో నమస్కరించిరిగా. పండితులిరువురు మంత్రాలు చదవంగా స్వామికి ఉత్తర జంధ్యాలు వేసి తెల్లని వస్త్రము తెరగా పట్టి పద్మావతినే కూర్చోబెట్టి ఆకాశరాజు దంపతలిరువురు పద్మావతి చేతిని పట్టి స్వామి దోసిట ఉంచి వారు కన్యాదానము చేసినారు. జీలకర్ర బెల్లం కలిపి చక్కగా 2 ముద్దలు చేసి వరుడు వధువు చేతిలో పెట్టి ఇరువురి శిరముల పెట్టించెనుగా. బజాలు మేళాలు మిన్నంటి మృగంగా విప్రుల మంత్రాలు వడి వడి చదవంగా స్వామి చెయ్యి శిరమున తాకంగా పద్మావతి వడలే పులకించెనుగా. తెరను అడ్డము తీసి వేసి ఒకరిని ఒకరు చూడమనగా చిలిపి చూపుల శ్రీనివాసుడు పద్మావతినే చూచెనుగా. చిరునగవులతో పద్మావతియే మెల్లగా శిరమును ఎత్తెనుగా. వలపు చూపులు కలిపిన స్వామిని నూను సిగ్గులతో చూచెనుగా. నూలు పోగులు చక్కగా పోసి పసుపు రాసి సూత్రము గుచ్చి వధువు వరుడు పూజలు చేయగా అందరి చేతికి అక్షంతలిచ్చి గట్టి మేళము మిన్నంటి మృగంగా టపాసులన్నీ ఢమఢమ పేల పండితులందరూ ఏకగలమున సమయోచితపు మంత్రాలు చదువు శ్రీనివాసుడే సూత్రము కట్టగా పద్మావతియే శిరమును వంచ ముత్తైదువులే జడను ఎత్తగా 3 ముడులను వేసెను స్వామి. దేవతలందరూ ఆనందముతో పూలవానలే కురిపించే పెండ్లికి వచ్చిన బంధుజనాలే అక్షింతలనే వేసిరిగా. శ్రీనివాసుడే చిరునగవులతో భార్య ప్రక్కన కూర్చొనగా పద్మావతియే సిగ్గుపడుతూ అమితానందము పొందెనుగా. బంగారు పల్లాలు 9 పెట్టి నవరత్నములే నిండుగా పోసి ముత్తైదువులే తీసుకువచ్చి దంపతులెదురుగా పెట్టిరిగా. ఒకరిని ఎదురుగా వధూవరులను కూర్చోబెట్టి దోసిలి నిండా ముత్యాలు పోసి మంత్రాలెన్నో చదివిరిగా. శ్రీనివాసుడు దోసిలి ఎత్తి పద్మావతి శిరమున పోసెనుగా. ముత్యాలన్నీ జలజల రాలి వింత సోయగములు తెచ్చెనుగా. పద్మావతియే స్వామి శిరమున ముత్యాలన్నీ పోయగను. తెల్లని ముత్యాలు నీలపు కాంతితో వింతగా రంగులు మారెనుగా. నీలమేఘశ్యాముడు అయిన శ్రీనివాసుని దేహం పైన నవరత్నాలే రంగులు మారుతూ జలజల రాలెను ఆనందముతో. దంపతలిరువురు ఉత్సాహముతో తలంబ్రాలనే పోసుకొని సుందరమైన దృశ్యము చూసి పిన్నలు పెద్దలు సందడి చేసి చక్కని పూలతో దండలు కట్టి దంపతలిరువురి మెడలో వేసి వకులామాత అక్షింతలేసి తీరని కోరిక తీర్చుకొని కోడలి నుదుట బొట్టు పెట్టి పట్టు చీరలు ఎన్నో ఇచ్చి 7 వారాల నగలను పెట్టి అత్తగా తానే మురిసిపోయి బంధుజనాల మనసులోన ఎన్నడు పొందని హాయిని పొందే చూచుటకెన్నో కనులే చాలవు చెప్పుటకైనా మాటలు చాలు. స్వర్ణ కిరీటము చక్కగా చేసి నవరత్నాలను పొదిగిరిగా. ఆకాశరాజు ఆనందముతో శ్రీనివాసుని శిరమున ఉంచి 5 రోజుల పెండ్లి ముచ్చట్లు సందడిగానే జరిగెనుగా. బ్రాహ్మణులందరూ సంభావనలతో సంతుష్టిగానే వెళ్ళిరిగా. అప్పగింతలు
ఆకాశరాజు ధరణీదేవి క్షీరధారలతో పద్మావతిని శ్రీనివాసుని చేతిలో పెట్టి అప్పగింతలను చేసిరిగా. ముల్లోకాలకు మూలము అయిన జగన్నాథుడవు నీవే కాద, నీ పదములనే కడిగిన మేము ధన్యులమైతివి శ్రీనివాస. కన్న తీపితో కన్నీరు పెడుతూ పద్మావతినే అప్పగించే బిడ్డను బాగుగా చూడమంటూ వకులాదేవినే కోరినారు. పద్మావతినే కూర్చోబెట్టి తల్లి తండ్రి సూక్తులు తెలిపే పాలు నీళ్ళ కలసినట్లు ఆలు మగలు మెలగాలనిరే. అత్త మాటకు ఎదురు చెప్పకు, మగని మాట దాటవద్దు, నారాయణుడే పతి అయినాడు, ఎంతో పుణ్యము చేసినావు. పసుపు కుంకుమ నిండుగా పెట్టి పద్మావతినే పంపెనుగా. శ్రీనివాసుడే భార్యతో కూడి గరుడ వాహనం ఎక్కినాడు. బంధువులంతా బయలుదేరి స్వామి వెనుకే కదలిరాగా. ఆకాశరాజు బిడ్డకు ప్రేమతో సారెను ఘనముగా పంపెనుగా. శ్రీనివాసుడు భార్యతో అగస్త్యముని ఆశ్రమం నివాసం. శ్రీనివాసుడే బయలుదేరగా అగస్త్యమునియే ఎదురు వచ్చి ఆతిథ్యమునే స్వీకరించగా స్వామిని భక్తితో ఆహ్వానించే. భక్తవ శంకర బ్రహ్మదేవులతో శ్రీనివాసుడే ఇటులా పలికే. పద్మావతితో నేను ఇచ్చట 6 మాసములు ఉండా తలచి. శ్రీనివాసుని పలుకులు వింటూ స్వామి వద్ద సెలవు గైకొ. బంధుమిత్రులు ఆనందముతో బయలుదేరి వెడలినారు. అగస్త్యముని ఆశ్రమములో శ్రీనివాసుడే భార్యతో కూడి ఆనందముతో ఉండుట చూచి ముని పల్లెంతా మురిసిపోయెను. ఆకాశరాజు కైవల్యం పొందుట. కొంతకాలము గడచిన తదుపరి ఆకాశరాజు కాలము చెందే. భర్తను తాను అనుసరించి ధరణీదేవి కైవల్యం పొందే. ఆకాశరాజు తనయుడు తమ్ముడు రాజ్యం కోసం కలహం చెంద. శ్రీనివాసుడే సర్ది చెప్పి రాజ్యం చెరుసగం పంచెనుగా. శ్రీనివాసుడు తొండమానుడికి వరము ఇచ్చుట. ఆకాశరాజు తమ్ముడు అయిన తొండమాను చక్రవర్తి స్వామిని చూడ వచ్చి తాను భక్తితోనే వరమొకటడిగే. నీ పదసేవ నేను ఎప్పుడు మరువక చేసే భాగ్యము నిమ్ము. భక్తి ముక్తి నీవే కాదా మానవ జన్మకు పరమార్థం. శ్రీనివాసుడే చిరునగవులతో తొండమానునితో టులనియే. ముందుగా రాబోవు కాలములోన నీ కోరిక నేనే తప్పక తీర్చెదా. శ్రీనివాసుడు పద్మావతితో శేషాచలం చేరుట. శ్రీనివాసుడే పద్మావతితో అగస్త్యుని వద్ద సెలవు గైకొని భార్యతోనే బయలుదేరి శేషాచలమే చేరినాడు. ప్రకృతి అందం ఆస్వాదిస్తూ వెన్నెలతోనే పండుగ చేస్తూ శృంగార పురుషుడు అయిన స్వామి పద్మావతితోనే ఆనందించే. కొల్హాపురమున లక్ష్మీదేవి దిగులు చెందుట. కొల్హాపురమున లక్ష్మీదేవే నారాయణుని ధ్యానం చేయుచు వైకుంఠంబును వీడినందుకు పరిపరి విధముల పరితపించే. నారదుడు లక్ష్మీదేవి కడకు ఏతెంచుట. ఆ సమయంబున నారదమునియే కొల్హాపురముకు అరుదెంచే. నారదమునికే నమస్కరించి లక్ష్మీదేవే కుశలము అడిగే. నా ప్రాణనాథుడు అయిన జగన్నాథుడు ఎటులుండే. నేనే లేని వైకుంఠంబున ఒంటరి వాడై దిగులే చెందు. నారదుడు లక్ష్మీదేవిని శేషాచలం పంపుట. లక్ష్మీదేవి పలికిన పలుకును నారదమునియే ఆలకించి తల్లి నీకు వివరము తెలిపెద. శాంతముగానే ఆలకింపు. తడబడుతూనే నారదమునియే జరిగిన కథనే తెలిపెనుగా. విషయం తెలిసిన లక్ష్మీదేవే శోకమూర్తిగా నిలిచెనుగా. తల్లి నీవు దుఃఖము చెందకు, నీకొక మార్గము తెలిపెదను. శేషాచలమున ఉన్న స్వామిని వెంటనే వెళ్ళి చూడుము తల్లి. నారదుడంతటా ఉపదేశించి వచ్చిన దారినే వెడలెనుగా. లక్ష్మీదేవి ఆందోళనతో శేషాచలమే చేరెనుగా. లక్ష్మీదేవి శ్రీనివాసుని పద్మావతిని చూచుట. శేషాచలము కొండ దిగువన పద్మావతితో చేరి స్వామి వన విహారమే చేయుచుండగా లక్ష్మీదేవి
అరుదెంచే కన్నుల వెంట నీరు కారగా నీలి కురులు చెదరి ఉండ మోము అంతా ఎర్రబడగా రోషముతో నేరు సరుసలాడగా లక్ష్మీదేవి అతి కోపముతో స్వామి ఎదుట నిలుచెనుగా. సతినే చూసిన నారాయణుడు ఆనందముతో దరికే చేరే. శ్రీనివాసుడు లక్ష్మీదేవితో, నా హృదయేశ్వరి లక్ష్మీదేవి ఎటులా నీవు ఉంటివిగా. నీవే లేని నా జీవితమే ఎన్నో మలుపులు తిరిగెనుగా. నా సతి లేని వైకుంఠంబున నేను ఎటులా ఉండగలను. నిన్నే వెదకుచు దిగులు చెంది భూలోకంబుకు అరుదెంచి తినే. కొండలు కోనలు పర్వతంబులు అన్నీ వెదికితి నీ కోసం. నా కనులకు నీవే కానరాక పరిపరి విధముల పరితపించితే. లక్ష్మీదేవి శ్రీనివాసుని దెప్పుట. స్వామి పలుకులు వింటూ లక్ష్మి భగ్గున ఒక పరిమండెనుగా. చాలు చాలు చాలునయ్యా నీదు మాయా మాటలు చాలు. నీదు మాటలు వింటూ నేను మోసపోవుట కొత్త కాదు. కల్లాబొల్లి మాటలు వద్దు, కర్తవ్యమునే ఆలోచించు. ధర్మపత్ని అయినా నేను నీపై అలుగుట మురిపము కాదా. అంతలోనే మరి ఒక పెళ్ళ అవ్వా ఎక్కడి విడ్డూరం. త్రేతాయుగమున ఏకపత్ని వ్రతము అంటివి నిక్కముగా. సుఖభోగములు లేనే లేవు, ఎప్పుడు అరణ్యవాసములే. ద్వాపర యుగమున పట్టపురాణి నీవే అంటూ చతురతతో ముద్దు పరిపము సౌతులకిచ్చి పాద పూజలు నాకే ఇస్తి. మాయా మర్మం తెలియని దానను నీవే సర్వము అనుకొంటి. నాకొక దారి చూపించి నీ ముద్దుల భార్యను ఏలు కొమ్ము. పదునగు మాటలు వరుసగా పలుకుతూ లక్ష్మీదేవే దుఃఖింప. ప్రాణ సతియే నిందలు వేయగ స్వామి మనసే బాధను చెంది. పద్మావతి లక్ష్మీదేవితో కయ్యము. మారు పలుకని స్వామిని చూచి పద్మావతియే ముందుకు వచ్చి చిన్నబోయిన పతినే గాంచి చిరుకోపముతో ఇటలా పలికే. ఏమిటి అక్క ఇటు వచ్చితివి, మతి చెడి నీవే పలుకుచుంటి. స్వామిని వదిలి వెళ్ళావంటూ తెలిసే నేను వలచితిని. ఆడుదానవైనా నీవు సర్దుకొనక గడపే దాటి ఇప్పుడు స్వామిని నిందించుటలో ఏమి సబబు కలదు నీకు. త్రేతాయుగమున వింత కోర్కెలు కోరి నీవే తెచ్చుకుంటే. బంగారు లేడి ఇలలో కదలా లక్ష్మణ గీత దాట తగున. ద్వాపర యుగమున తులసీ దళముతో స్వామి తూగెను నీ కోసం. ముల్లోకాలు మెచ్చుకొనంగా ఆనాడెంతో మురిసిపోతివి. ప్రాణనాథుని వదలి వెళ్ళి ఇప్పుడు వచ్చుట ఏమి ధర్మము. కొత్తగా పెండ్లి అయిన వారము ముద్దు ముచ్చట మాకు లేవా. పగలుపోయే చిన్నదాన మాటలు బాగా నేర్చిన దాన. ఎంత గడుసరి దానవు నీవు, నా పతి నీదు వలలో పడెను. పెండ్లి అయిన వారితో నీవు పరిణయమేలా ఒప్పుకొంటివి. పురుషులకేలా కరువు వచ్చెనా, నా మగడే నీకు దొరికినాడ. పద్మావతి లక్ష్మీదేవితో కయ్యము. స్వామి మదిలో నీవే వింటే మరి ఒక దానితో పని ఎలా. స్వామి ప్రేమతో నన్నే వలచను మాటలు మీరకు నెరజాన. స్థిరమన్నది నీకు లేనే లేదు, ఇల్లు ఇల్లు తిరిగేదాని. ఒక చోటైనా కుదురుగా ఉండవు ఎందుకు నీకు మగడు ఇల్లు. ప్రేమతో భర్తను లాలించాలి, పది కౌగిటిలో ఒదిగుండాలి. రెండు నీ కడ లేనే లేవు, వచ్చిన దారినే మరలి పొమ్ము. సౌతుల దెప్పి పొడుపు మాటలు. లక్ష్మీదేవి పద్మావతిని ఎత్తి పొడుపు మాటలు అనగా పద్మావతియే లక్ష్మీదేవిని పుల్లా విరుపు మాటలు అనియే. ఇద్దరు భార్యలు మాటలు వింటూ శ్రీనివాసుడే సర్ది చెప్ప. స్వామి పలుకులు ఆలపికింపక నావాడంటే నావాడనియే. శ్రీనివాసుడు శిలారూపం పొందుట.
ఇరువురి నడుమున నిలిచిన స్వామి సతులకు సర్ది చెప్పలేక శ్రీనివాసుడు చిద్విలాసమున వెనుకకు అడుగులు వేయసాగే. మొదటి పాదము పెట్టినంతనే అంజనాద్రి అంజలి ఘటించ. రెండవ పాదం పెట్టినంతనే వృషభాద్రి ఎంతో ఆనందించే. మూడవ అడుగు వేసినంత నీలాద్రి పదములు కడిగే. నాల్గవ అడుగు వేసినంతనే శేషాద్రి గొడుగు పట్టే. ఐదవ అడుగు వేసినంతనే గరుడాద్రి వింజ మరవీచే. ఆరవ అడుగు వేసినంతనే నారాయణాద్రి గానము చేసే. ఏడవ అడుగు వేసినంతనే వెంకటాద్రి గోవింద అని సప్త శైలముల ఎక్కిన స్వామి శిలారూపమే దాల్చెనుగా. శిలారూపం చూసి లక్ష్మీ పద్మావతి దుఃఖించుట. అతివలు ఇద్దరు వెనుకకు చూడ స్వామి కానరాడాయే. సవతులు ఇద్దరు పరుగున వెళ్ళి శిలారూపమే చూచెనుగా. చలనము లేని స్వామిని గాంచి పలుకే లేని పతినే చూసి పదముల చెంతను శిరమున వాల్చి గోడు గోడున విలపించెనుగా. బకులామాత స్వామి శిలారూపం చూసి దుఃఖించుట. విషయము తెలిసిన బకులామాత బిడ్డ కొరకు పరుగున వచ్చే స్వామి శిలను కన్నులగాంచి దుఃఖముతోనే ఇటులనియే. కోమలమైన దేహము నీది శిలగా మారినదెందుకు తండ్రి? ఇద్దరి కోడళ్ళ ముద్దు మురిపము నాకు దూరము చేసితివి. శ్రీనివాసుని శిలారూపం మాటలాడుట. తల్లి మనసు బాధను చెందగ ఇరువురి భార్యలు దుఃఖము చెందగ స్వామి మనసే కరుణతో కరిగి శిలారూపమే ఇటులా పలికే. కలిమాయల పడి మీరు ఇటులా దుఃఖము చెందుట భావ్యము కాదు. గతము అంతా ఒక పరికనుడు మాయా పొరలు తొలగిపోవు. అమ్మా నీవు పూలదండగా నా కంట సీమనే అలంకరించు. బకులామాల అంటూ భక్తులు నిన్ను కూడా తలచెదరు. లక్ష్మీదేవి దిగులు చెందకు, ఎప్పుడు నీదే ప్రథమ స్థానము. అందరు నీదు అంశలు కాదా, ఎందుకు నీకు పరితాపం? స్వామి హృదయము పీఠము చేసి స్థానము ఇచ్చెను భార్యలకు. లక్ష్మీదేవిని పద్మావతిని చెరివక వైపున కూర్చోపెట్టె. బకులామాత మాలగా మారి స్వామి కంఠము చేరెనుగా. లక్ష్మీదేవే అంశను పంపి అలవేలు మంగగా వెలిసెనుగా. తొండమానుడు స్వప్నం గాంచుట. తొండమాను చక్రవర్తి స్వప్నమొకటి గాంచెనుగా. కలలో స్వామి దర్శనమిచ్చి ఆలయం ఒకటి కట్టించమని. ఆనందముతో తొండమానుడు శిల్పులందరిని పిలిపించే. వాస్తురీతిగా గోపురములతో ఆలయములే నిర్మించే. వంటశాలలు, ధాన్యపుశాలలు, చందనశాలలు నిర్మించే. ధ్వజస్తంభమే చక్కగా నిలిపి ప్రాకారమునే కట్టెనుగా. స్వామికి నిత్యం సేవలు చేయ మండపములు నిర్మించే. భక్తులు అందరూ వచ్చుట కొరకు కొండకు మెట్లను కట్టించెనుగా. స్వామి నీవు ఇచ్చిన వరమే సఫలము చేసితివి రోజు. నిత్యము నీ పద సేవలతోనే తొండమానుడే ధన్యత చెందే. బ్రహ్మోత్సవములు. బ్రహ్మదేవుడే తిరుమలగిరికి భక్తితో స్వామిని చూడగా వచ్చే. శ్రీనివాసునికి ఉత్సవములే చెయ్యగా ఆజ్ఞను గైకొనియే. ఆశ్వయుజ శుక్ల పాడ్యమి అంకురార్పణ చేసెనుగా. ధ్వజారోహము, శేషవాహనము, గజవాహనము జరిపించెను. సింహవాహనము, ముత్యపు పందిరి మురిపముగానే జరిగెనుగా. కల్పవృక్ష వాహనమెంతో కమనీయముగా జరిపించెనుగా. సర్వభూపాల వాహనమెంతో రమణీయముగా జరిగెనుగా. మోహిని అవతారమెత్తిన స్వామి మురిపముగానే ఊరేగెనుగా. హనుమ సేవను అందిన స్వామి గరుడ వాహనం ఎక్కెనుగా. సూర్యప్రభ, చంద్రప్రభ సేవలు అన్నీ గైకొనియే. అశ్వవాహనం ఎక్కిన స్వామి ఆనందమునే పొందెనుగా. నిండుగా ఉన్న రథమును ఎక్కి పురవీధులలో తిరిగెనుగా. బంగారు రవ్వల పల్లకినెక్కి దర్శనమిచ్చెను పరమాత్మ. 9 రోజుల ఉత్సవములే సందడిగానే జరిగెనుగా.
పూలతో ఉయ్యాల కట్టి స్వామికి ఊయల సేవ చేసెనుగా. ఇరువురి సతులతో శ్రీనివాసుడు అయ్యారముగా ఊగెనుగా. పుష్కరిణి తీర్థములోన అమృత స్నానం ఆచరించే బ్రహ్మదేవుడే చేసిన సేవలు బ్రహ్మోత్సవముగా ప్రసిద్ధికెక్కే. వేల కొలది భక్తులు వచ్చి స్వామి కృపకు పాత్రులు కాగా కలియుగమందున వైకుంఠమనుచు గోవిందుని నామం స్మరణ చేసే. ఎన్నో వింతలు ఎన్నో లీలలు స్వామి చూపెను భక్తులకు. 7 కొండల వెంకటేశుడే పిలిచిన పలికే పావన చరితుడు. శ్రీ వెంకటేశ్వర గానామృతం రాసిన వారు నీ పదదాసి బాలరత్నం. హృదయము నుండి పూచిన పుష్పం అక్షర రూపం దాల్చిన వెంటనే గానామృతం నిలిచెనుగా. ఫలశ్రుతి 10 కలసి గానము చేయగా ఊరు వాడ ఆలకించగా చూచిన వారిదే పుణ్యము కాద పాడిన వారిదే జన్మము ధన్యము. శనివారం నాడు గానము చేసి శని దోషములు తొలుగునుగా. 3 వారాలు గానము చేసిన ముద్దు బిడ్డలు కలుగునుగా. 5 వారాలు గానము చేసిన సిరి సంపదలే ఇచ్చునుగా. 7 వారాలు గానము చేసిన కోరిన కోర్కెలు గోవిందుడు తీర్చును. చలిమిడి వడపప్పు బాగుగా చేసి పానకంబులు కలుపావలెను. బియ్యముతోనే పాయసముండి లడ్డు నివేదన చేయవలెను. బిడ్డల పేర్లు కలిగిన వాడు ఆపదలన్నీ తీర్చేవాడు. నీలాలించిన మురిసేవాడు కలియుగమందున శ్రీనివాసుడు. మంగళమయ్య వెంకటేశ మంగళమయ్య శ్రీనివాస మంగళమయ్య మంగాపతి మంగళమయ్య పద్మావతి నాథ వందనమయ్య తిరుమాలేశ వందనమయ్య వెంకటేశ వందనమయ్య శ్రీనివాస వందనమయ్య పాదాభివందనమయ్య. లోకమంతా శాంతిరస్తు లోకమంతా శుభమస్తు లోకమంతా కళ్యాణమస్తు లోక సమస్త సుఖినో భవంతు. శ్రీ వెంకటేశుని పాదాలకు అంకితం. బాలరత్నం రాసిన చరితము గోవిందుని పాదాలకంకితం. మా జన్మము ధన్యము చేయగను చేకొనుమయ్యా వెంకటేశ. నివేదన తిరుమల వాసుడా శ్రీ వెంకటేశుడా ఆరాగించు నీవు కోనేటి రాయుడా. నా హృదయమే నీకు మందిరంబుగా కొలువు తీరి నీవు కూర్చుండవయ్యా. చలిమిడి వడపప్పు పానకంబులు పాయసంబులొండి తెచ్చాము తండ్రి. పంచదార లడ్లు పుట్టతేనెలు మినపవడలు నీకు నారికేలములు పాలు మీగడ వెన్న పంచామృతములు ఖర్జూరములు తెచ్చాము కారుణ్యమూర్తి. ద్రాక్ష పండ్లు నీకు పనస పండులు తేనెతో మాగిన తీయ మామిడి పండ్లు అరటి పండ్లు నీకు దానిమ్మ పండ్లు. రుచి చూడు ఒకసారి శ్రీనివాసుండ తమలపాకులు చుట్టి తాంబూలమిచ్చా. సేవించు మా తండ్రి శేషపాన్పుడవై ఏమిచ్చిను నేను సంతృప్తి చేతు. పుడమిపై అంతయు నీ సొత్తు కాదా భక్తితో వందనమే నేసేతు తండ్రి. చేసుకొనుము మా స్వామి శ్రీ వెంకటేశ. బాలరత్నముతోనే వ్రాయించినావు భక్తి పలుకులు నీవు చిద్విలాసుడవై. తిరుమల వాసుడ శ్రీ వెంకటేశుడ ఆరగించు నీవు కోనేటి రాయుడా. ఆపద మొక్కులు వాడా వడ్డీ కాసులు వాడా అనాథ రక్షక గోవింద గోవింద.